హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అచ్చం హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా వస్తుంది. ముందుగా ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 పచ్చిమిరపకాయ, కాస్త అల్లం ముక్క, 1 ఎండుమిరపకాయ. ఇప్పుడు దీంట్లోకి కాస్త వాటర్ యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఒక చిన్న కొబ్బరి ముక్క యాడ్ చేసుకొని ఒక 4 అవర్స్ బాగా నానబెట్టండి. 4 అవర్స్ బాగా నానబెట్టాక దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కాస్త పసుపు, తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు సొరకాయని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. వీటిని కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించుకోండి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు 1 కప్ పెరుగుని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మజ్జిగని ఈ పేస్ట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకోండి. హైలో పెట్టారంటే పెరుగు విరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు మజ్జిగ పులుసులోకి తిరుగుమాత వేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కాస్త ఆవాలు చిట్పట్లాడాక కాస్త జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక కాస్త ఇంగువ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ తిరుగుమాతని మజ్జిగ పులుసులోకి యాడ్ చేసుకోండి. మజ్జిగ పులుసు కాస్త చిక్కపడేదాకా ఉంచితే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ కట్టేసేయండి. అంతే, మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మజ్జిగ పులుసుని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.